What is up? The style of the what's up? This is Koushiklee. So guys, thumbnail is అర్థమై ఉంటది Q&A. సో ఇన్స్టాగ్రామ్ లో ఈ రోజే పెట్టినా, ఇంత ముందుకే పెట్టినా Q&A అని చెప్పేసి అప్పటికే మస్తు క్వశ్చన్లు వచ్చేసినాయి. స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్క క్వశ్చన్ వెనక ఒక్కొక్క క్వశ్చన్ జల్దీన అవగొట్టేసి, జల్దీన ఎడిటింగ్ అవగొట్టేసి, అన్నీ అవగొట్టేసి వీడియో అప్లోడ్ చేద్దాం. కూర్చో, పిల్లలు అడిసలే కూర్చొని కూడా కూర్చున్న బాగా. సో గైస్, మస్తు మంది అడుగుతారు కదా మన లియోగాన్ ఎంత కొన్నారు, లియోగాన్ గురించి చెప్పురి, లియోగాన్ గురించి ఏం చెప్తారు ఏంది బ్రో అని చెప్పేసి. సో నేను మా వాడు కొననీకైతే పోయినాం. సో మా వాడు పక్కకే ఉండు. హాయ్ హాయ్ హాయ్. ఎంత లియోగాన్ ప్రైస్ అంత ఎంత? ప్రైజు మనకు చెప్పడం అయితే వాళ్ళు 48,000 చెప్పారు. అటు ఇటు 46,000 తీసుకున్నాం. 46,000. దాని నెల ఫుడ్ ఎంత అవుతుంది? ఈజీగా 3,000 అయిపోతుంది. ఈజీగా 3,000 అయిపోతుంది. కొంచెం పెరిగేంత వరకు, పెరిగిన తర్వాత మనం ఇంట్లో ఫుడ్ పెట్టుకోవచ్చు. మంచిగా 6 months వరకు పెట్టుకోవాలి. మంచిగా గ్రోత్ ఉండాలి కాబట్టి స్టార్టర్స్ పెట్టుకోవాలి, ట్రీట్స్ ఇవ్వాలి, మళ్ళా అదేమంటారు పప్పీ ఫుడ్ పెట్టాలి. గ్రోత్ వచ్చే వరకు, గ్రోత్ తర్వాత పెరుగన్నంతో అడ్జస్ట్ చేయొచ్చు విత్ నాన్ వెజ్. అస్కి తీసుకోమంటావా మరి? మా పిల్లలకి, మా వాళ్ళకి ఎంత దమ్దమ్ అవుతుంది? తీసుకుంటే జాతర వెళ్తారు అందరూ, బోనాలు వెళ్తాయి, అంతా ఉంటుంది. కానీ నైస్ బ్రీడ్, చూడడానికైనా దాన్ని చూస్తేనే భయపడతారు సగం మంది. కానీ అదేం వాచ్మెన్ డ్యూటీ చేయదు అంతా, వేయాలి దానికి వాచ్మెన్ డ్యూటీ అంతే. ఒక ఆయన వదిలిపెడితేనైతే ఇల్లు పందిరి పెడుతుంది. ఇంకా ఇంకోటి గైస్, ఎవరు చెప్పరు దీని గురించి అయితే, అదైతే 2 గంటలకు ఒకసారి తిరిగిపోతుంది, పిస్సు కొడుతుంది. అది అమ్మ మనం ఎరిగినా కానీ అంత వాసన రాదు, అంత ఘోరంగా ఉంటుంది. సో ఖచ్చితంగా తీసుకునే ముందు అయితే ఖచ్చితంగా అదైతే తీసుకోండి. తీసుకోవాలని కూడా తీసుకోండి, మస్తు ఉంటుంది, బాగుంటుంది. పొద్దున్న నుంచి అయితే మన ప్రోటీన్ ఇండెక్ మస్తు తగ్గింది. సో అందుకనే ఇప్పుడు ప్రోటీన్ అనమాట తాగుతున్న. ప్రోటీన్ వచ్చేసి యాస్టిస్ వాళ్ళ వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది ల్యాబ్రడార్ సర్టిఫైడ్ అండ్ అప్రూవ్డ్ ప్రోడక్ట్ ఇది. అట్లనే ఇది మన 480 పారామీటర్స్లలో టెస్ట్ అయ్యి వచ్చిందనమాట. ఇది టెస్టింగ్లో వాల్స్ నెంబర్ 1 అనమాట. అన్ఫ్లేవర్డ్ ప్రోటీన్ విత్ నో ప్రిజర్వేటివ్స్, నో షుగర్స్, నో ఫిల్లర్స్, నో ఫ్లేవర్స్. సో దీంట్లో మనకి 24 grams అయితే ప్రోటీన్ వస్తుంది 1 స్కూప్లో. 80% ఆఫ్ ప్రోటీన్ ఇన్ ఈచ్ స్కూప్. సో దీనికైతే ఎక్సలెంట్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ అవుతుంది, పక్కకి ఇస్తున్నాయి చూడండి. అట్లనే ఇది నెంబర్ 1 వే ప్రోటీన్ బ్రాండ్ అనమాట అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. ఇది జెన్యునా కాదా అని చెప్పేసి మీరు 2 steps వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. పైన ఇస్తున్నాయి చూడండి, స్కాన్ చేస్తే మీకు జెన్ ప్రోడక్టా కాదా అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇది ఇండియాస్ మోస్ట్ రివ్యూడ్ ప్రోడక్ట్ అనమాట. అట్లనే GMP సర్టిఫైడ్ అండ్ థర్డ్ పార్టీ ల్యాబ్ టెస్టెడ్ కూడా. సో దీంట్లో అయితే మనకి ఏ డోపింగ్ సబ్స్టెన్స్ అయితే ఉండదన్నమాట, యాజ్ పర్ నడా అండ్ వడా, NADA అండ్ WDAS. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేసుకోండి. సో సర్టిఫికేషన్ ఏడేస్తున్నాం అని చెప్పేసి మస్తు మందికి డౌట్ ఉందన్నమాట. సో నేను చేసే కోర్స్ వచ్చేసి GGFIలో, అంటే గోల్స్ జిమ్ ఫిట్నెస్ ఇన్స్టిట్యూట్ అనమాట. మస్తు మంది ఏమంటారు గోల్స్ జిమ్ అని చెప్పేసి. సో దాంట్లో అయితే చేస్తున్నాను అనమాట. దేనికంటే పర్సనల్ ట్రైనర్ కోసం, ట్రైనర్ కావడం కోసం. అదొక సో నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా ట్రైనర్ కోర్స్ అనేది. సో ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నా, ఇంతలోనే ఉండాలని నాకు లేదు. సో ఎవరైతే సీరియస్ గోల్స్ ఉన్నాయో, ఇట్లా ట్రైనర్ కావాలని, ఇట్లా మన బాడీ బిల్డింగ్ ప్యాషన్ని ప్రొఫెషన్ చేసుకోవాలని మస్తు మంది అనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు పక్కకి నెంబర్ ఇస్తున్నా, కాల్ చేసి కనుక్కోండి టీంకి అయితే. సో కాల్ చేసే ముందు ఇంపార్టెంట్ ఒకటి, సో రిఫరల్గా నా పేరు చెప్పండి, కౌశిక్లీ వీడియో తీసి వచ్చినా అని చెప్పండి. సో నాకు కమిషన్ అయితే వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ కోర్స్ చేస్తున్నాను, నాకైతే యూ విల్ లెర్న్ ఎ లాట్. సో నాకైతే మస్తు నేర్చుకోవడానికి దొరికింది. నా ఇంకా కోర్స్ అయిపోలేదు, అది మొత్తం 4 months ఉంటుంది, ఇంటర్న్షిప్ ఉంటుంది, లాస్ట్కి ఎగ్జామ్స్ ఉంటాయి, అన్ని కథ ఉంటుంది. సో నా కోర్స్ ఇంకా అయిపోలేదు. అప్పటికే నాకు మస్తు ఎక్సైట్మెంట్ అనిపించింది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి. సో మీరు నా పేరు వాడితే నాకు కొన్ని డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులతో నేను మస్తు చేసుకోవచ్చు. సో నా పేరు చెప్పినందుకు మీకు ఏమైనా డిస్కౌంట్ వస్తా అంటే రాదు, మీకేం డిస్కౌంట్ రాదుగా ఈయన పేరు ఏం చెప్పేదని అనుకుంటే ఇక మీ ఇష్టం. అయినా సరే మా పేరే చెప్పాలి, నా పేరు చెప్తారు మీరు, రైటా? ఇట్స్ అఫీషియల్ నో. సో మనమైతే కంపేట్ చేస్తున్నాం. ఎలా అంటే ఐ కంపేట్ న్యాచురల్
ఐసీఎన్ అని చెప్పేసి ఒక న్యాచురల్ షో ఉందని చెప్పిన. సో న్యాచురల్ షో ఉందని చెప్పిన చూసిన గోవాలని చెప్పేసి. సో గోవా పోతున్నాం. సో న్యాచురల్గా కంపేర్ చేస్తున్నా. ఫర్ ద ఫస్ట్ టైం గైస్ నేనైతే ఇంతవరకు ఎప్పుడు కోచింగ్ తీసుకోలేదు ఎవరి దగ్గర. సో ఇప్పటిదాకా మీరు చూస్తున్న నా బాడీ వచ్చేసి సెల్ఫ్ మేడ్ అనమాట. సో నేనంతలో నేను గెయిన్ చేసుకుంది నా నాలెడ్జ్ తోటి. సో ఫస్ట్ టైం ఒక కోచ్ని హైర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు బేరం మాట్లాడుకోవాలి, ఒకసారి కాల్ చేసిన బేరం మాట్లాడుకోవాలి. సెట్ అయితే మనం విత్ ప్రాపర్ గైడెన్స్ మనమైతే కంప్లీట్ చేస్తున్నాం అనమాట న్యాచురల్గా. సో న్యాచురల్ ఈజ్ న్యాచురల్. సో కంప్లీట్ అయితే చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి దగ్గర 7 అవుతుంది. సో జిమ్కి అయితే పోవాలి. ఇప్పుడు కాంపిటీషన్ పోతున్నాం అంటే చంపేయాలి, ఇంకా ప్రాణం పెట్టి పని చేయాలి. సో నీకు తెలుసు నేను ఎట్లా పని చేస్తాను. పోదాం జిమ్కి ఇప్పుడు. I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. I'm grateful, oh yeah, able, oh yeah, I'm stable, oh yeah, no label, oh yeah, you know me, I have only a path, I'm lonely, but damn, I'm going to win. I don't want no fake love, I want the real stuff. సో గైస్ టైం వచ్చేసి 11:20 అవుతుంది అనమాట. సో వచ్చిన పోస్ట్ వర్కౌట్ మెయిల్ తినేసిన, పోస్ట్ వర్కౌట్ మెయిల్ ఆబ్వియస్గా చికెన్, మన రైస్ నార్మలే. సో స్నానం చేసేసి అంత అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనోడు అడుగుతుంది ఏంటంటే 2 నెలలు జిమ్ ఆపేసి వితౌట్ ఫుడ్ నార్మల్ జనరల్ ఫుడ్లోకి వచ్చేస్తే మన ఏమవుతుంది అనేసి అడుగుతున్నాడు. ఒక నార్మల్ జిమ్ వేరైతే, సో నార్మల్గా జిమ్ పోయేటోడైతే. సో ఇప్పుడు నేను 2 నెలలు జిమ్ ఆపేసి నార్మల్ ఇంట్లో ఫుడ్ తిన్నాను అనుకో, సో తక్కువ నాకైతే తక్కువ రాదు, ఎక్కువనే మజిల్ లాస్ అయితే అవుతుంది. సో కండిషన్ పోతుంది, ఇప్పుడు నాకున్న బాడీ కండిషన్ పోతుంది, స్ట్రెంత్ కూడా లాస్ అవుతుంది. ఏ పని అయినా సరే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటేనే ఆ పని మంచిగా నడుస్తుంది. నువ్వు ప్రాక్టీస్ చేయకుండా సడన్గా వచ్చి రింగ్లో దిగుతావు అంటే అట్లున్నది అనమాట. సో జిమ్ చేసేటప్పుడు ఎట్లుంటుందో బాడీ, బంద్ చేసిన తర్వాతనైతే అట్లుండదు, గుర్తుపెట్టుకోండి. సో అంత పెద్ద గ్యాప్లో తీసుకోకండి, మ్యాక్సిమం 10 days అంతకుమించి ఎక్కువ తీసుకోకండి. సో ఖచ్చితంగా జిమ్ రెగ్యులర్గా హిట్ చేయండి, విత్ డైట్ ఆర్ వితౌట్ డైట్. సో డైట్ అనేది ఫస్ట్. యాక్చువల్ అయితే మనసుండే వాళ్ళకి, పైసలు లేని వాళ్ళకి జిమ్ అనేది ఫస్ట్. సో అదొకటి. సో డైట్ ఉన్నా లేకపోయినా జిమ్ పోనీకి ట్రై చేయండి, అంతే మన మోరల్ ఆఫ్ ద స్టోరీ, అంతే. రైట్. సో ఇప్పుడు షర్ట్ వేసుకొని బయట పైన పోయి వాకింగ్ చేయాలి, 10 to 12 స్టెప్స్ అంతే. గుడ్ నైట్, కలుస్తా పొద్దున క్లాస్కి పోవాలి మళ్ళీ, రైటా? हम देखेंगे कोर एंड पेल्विक फ्लोर मसल्स. So what are pelvic floor? సో గైస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే 2 డంబుల్స్ తోటి చెస్ట్ బిల్డ్ చేసుకోవచ్చా అని చెప్పేసి ఒక అడిగినాను, ఒక బ్రో అడిగాడు. సో చెస్ట్ ఏంటి మొత్తం ఓవరాల్ బాడీ బిల్డ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దాని మీద ఒక సిరీస్ తీసిన లాస్ట్ టైం లాక్డౌన్ పడ్డప్పుడు. సో 2 డంబుల్ తోటి బిల్డ్ చేసుకోవచ్చు, పైన కార్డ్స్లో కూడా ఇస్తాయి కదా. చెస్ట్ అన్నారు కదా, చెస్ట్ వర్కౌట్ ఇస్తాను, మన ప్లేలిస్ట్లో చూస్తే అది కూడా ఉంది. క్లాస్ అయితే అయిపోయింది అనమాట. సో బయటకు వచ్చిన, సో మన కోచ్ తోటి కూడా కాల్ అయింది. 2 months గెయినింగ్కి, 2 months థ్రెడ్డెడ్కి టైం ఉంది మనకి. మొత్తం కాంపిటీషన్కి 4 months ఉంది మనకి. సో అయితే కన్ఫర్మ్ అయింది. ప్రెప్ స్టార్టింగే చీట్తో స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ బొగ్గాడే తీసుకొచ్చింది, నేను రానండి అయిపోతుంది, పర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హైయెస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ ఎప్పుడు ఎంత ఎత్తినావు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. సో నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి $226. $226 ఇంటూ 76 కొడితే మనకి 17,000 చిల్లర అట్లేమో వచ్చింది. సో నా హైయెస్ట్ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి ఒక నెలలో 17,000 అంతే నా హైయెస్ట్, అంతకుమించి ఎక్కువ ఏం రాలేదు. కాఫ్కి బెస్ట్ వర్కౌట్స్ చెప్పు. కాఫ్ రైజెస్కి కూర్చొని కాఫ్ రైజెస్ చేస్తాము, ఇంకోటి స్టాండింగ్ కాఫ్ రైజెస్. సో ఆ రెండు చేస్తే చాలు. 2 మజిల్స్ ఉంటాయి కాఫ్లా, ఆ రెండింటిని మంచిగా పెరుగుతుంది మంచిగా. నేను కూడా
పెంచుదామని ట్రై చేస్తున్నా అని పెరుగుతలేదు. ఖచ్చితంగా పెంచుతాం లాస్ట్ వరకు. నువ్వు శరత్ నేనైతే ఇంకొక ఇంతే ఉంటుంది. సో గైస్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ ఇంటర్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి అడిగారు అనమాట. ముందుగా తమ్ముడు గారి ఇంటర్ పర్సెంటేజ్ చెప్పండి. 120 అంటే 120% అంట. తాలియా. సో మన ఇంటర్ పర్సెంటేజ్ వచ్చేసి 925 మార్క్స్. సో నేను చిన్నప్పుడు మంచిగా పేకుడేం కాదు, పక్కకి మేము పెడతాయి చూడండి. ఇట్లాంటి బోకాలు ఉందంటారు. సో చిన్నప్పుడు నేను క్లెవర్, అదే ఫ్యాక్ట్. సో గైస్ ఈ రోజుకైతే క్వశ్చన్స్ ఇంతే అనమాట. వీడియో మరీ ఎక్కువ లెంత్ అయినా కానీ బాగుండదు. సో టైం వచ్చేసి 6 అవుతుంది. రెడీ అయిపోయి జిమ్ పోవాలి. సో మంచిగా మజా వచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చిపోతే డిస్లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్కకి స్క్రీన్ డాట్ చూసి ఫాలో అయిపోండి. అంతే అనమాట. ఉంటా బాయ్. పీస్.